నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పైసా మనతో ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికి అంత గౌరవం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం షారూక్ ఖాన్ విషయమే. బాలీవుడ్ బాద్షా కింగ్ కాంగ్ షారూక్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా ఆయనకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇక 60 ఏళ్ల వయసు అయినా కూడా షారూక్ ఖాన్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. షారూక్ ఖాన్ 1992లో వచ్చిన దివానా అనే మూవీతో హిందీలో తన కెరియర్ ని ప్రారంభించి ఇప్పటి వరకు 100కి పైగా చిత్రాల్లో నటించగా తన యాక్టింగ్ కి 14 ఫిలింఫేర్ అవార్డ్స్ ని అందుకున్నాడు. కానీ దేవదాస్, వీర్జారా, చెక్ దే ఇండియా, మై నేమ్ ఇస్ ఖాన్, ఫ్యాన్, జీరో, డన్కీ లాంటి సినిమాలు చేసిన రాని నేషనల్ అవార్డ్, అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీకి బెస్ట్ యాక్టర్ గా 33 ఏళ్ల తర్వాత మొదటిసారి నేషనల్ అవార్డు రావడంతో షారూక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియాలో షారూక్ ఖాన్ కి విషెస్ ని తెలియజేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక షారూక్ కి బెస్ట్ యాక్టర్ గా అవార్డు రావడంతో అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ మరికొంతమంది సినీ ప్రియులు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలా వారు అనుకున్న నటులకి ఆ అవార్డ్స్ రాకపోవడంతో నిరాశకి గురవుతున్నారు. ఇక అలా యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ చేసిన పాత్ర నచ్చని వారు లేరని, అదేవిధంగా మలయాళంలో వచ్చిన గోట్ లైఫ్ మూవీలో పృథ్వీరాజ్ చేసిన యాక్టింగ్ ని చూసి ఖచ్చితంగా ఈసారి పృథ్వీరాజ్ కి నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నారు. కానీ బెస్ట్ యాక్టర్ గా జవాన్ మూవీకి గాను షారూక్ ఖాన్ కి 12th ఫెయిల్ లో విక్రాంత్ మాసీకి అవార్డు రావడంతో పలువురి నేషనల్ అవార్డుల ఎంపికపై అసంతృప్తిని తెలియజేస్తున్నారు. అసలు సీరియల్ ఆర్టిస్ట్ అయిన షారూక్ ఖాన్ సూపర్ స్టార్ గా ఎలా ఎదిగాడు? చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని ఎందుకు కోల్పోయాడు? నిజంగానే షారూక్ పాకిస్తాన్ కి చెందినవాడా? తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇప్పుడు 15,000 కోట్ల ఆస్తుల్ని ఎలా సంపాదించాడు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. షారూక్ ఖాన్ అలియాస్ ఎస్ఆర్కే. ఇతను 1965 నవంబర్ 2న న్యూఢిల్లీలోని రాజేంద్రనగర్లో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్, తల్లి లతీఫ్ ఫాతిమా. ఇతనికి షహనాజ్ అనే అక్క కూడా ఉంది. ఇక షారూక్ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వారై ఉండి కాలక్రమేణా పని నిమిత్తం పాకిస్తాన్ లోని పెషావర్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ షారూక్ ఖాన్ రిలేటివ్స్ అందరూ పాకిస్తాన్ లోనే స్థిరపడడం, అప్పుడే ఇండియా పాకిస్తాన్ విభజన జరగడంతో షారూక్ ఖాన్ తాత పాకిస్తాన్ లో ఉండలేక తన ఫ్యామిలీని తీసుకుని ఢిల్లీలోని రాజేంద్రనగర్ కి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇదిలా ఉంటే షారూక్ ఖాన్ తండ్రి ఢిల్లీ యూనివర్సిటీలో LLB చదువుతున్నప్పుడు హైదరాబాద్ కి చెందిన లతీఫ్ ఫాతిమా అనే తన క్లాస్మేట్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో చదువుల్ని కంప్లీట్ చేయకుండానే పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా షహనాజ్ అనే అమ్మాయి, షారూక్ అనే అబ్బాయి జన్మించాడు. ఇక అలా షారూక్ తండ్రి చిన్నగా ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే షారూక్ ఖాన్ తన స్కూలింగ్ ని సెంట్రల్ ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న షారూక్ ఖాన్ కి ఫుట్బాల్, హాకీ మీద మక్కువ ఎక్కువగా ఉండేది. అలా చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ ని కూడా గెలవడంతో ఫ్యూచర్ లో ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలోనే షారూక్ కి ఒక యాక్సిడెంట్ అయి తన భుజం తీవ్రంగా గాయపడడంతో డాక్టర్ కి చూపించగా షారూక్ ఖాన్ డాక్టర్ సలహా మేరకు స్పోర్ట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఇక షారూక్ ఖాన్ ఎప్పుడైతే ఇంటర్లో జాయిన్ అయ్యాడో అప్పుడే అతని తండ్రికి క్యాన్సర్ రావడం, అది ఫైనల్ స్టేజ్ దాకా వెళ్లడం, చికిత్సకి డబ్బులు లేక అతను మరణించడంతో షారూక్ ఖాన్ కి మరియు తన ఫ్యామిలీకి ఈ విషయం తెలిసి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అందుకు తోడు వీరి కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఎదురవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇదిలా ఉంటే షారూక్ ఖాన్ కాలేజీలో నాటకాల్లో చేస్తూ అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్లని ఇమిటేట్ చేయడంతో షారూక్ ఖాన్ కి మంచి అప్రిషియేషన్ వస్తుండేది. ఇక ఇది చూసిన షారూక్ ఖాన్ ఫ్రెండ్స్ షారూక్ ఖాన్ తో ఒక నాటకాల కంపెనీలో యాక్టర్ కావాలని, నువ్వు అక్కడ జాయిన్ అయితే నీ ఇంటి ఆర్థిక పరిస్థితులు సుధారిస్తాయనే సలహా ఇవ్వడంతో ఇదే విషయం తన తల్లికి చెప్పగా అందుకు ఆమె నువ్వేదైనా చేయి గాని చదువుని మాత్రం వదలొద్దని చెప్పడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీకి వెళ్తూ సాయంత్రం నాటకాల్లో యాక్ట్ చేసి అలా వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని పోషించేవాడు. ఇక ఈ నాటకాల్లో నటించేటప్పుడే రోజు రోజుకి షారూక్ ఖాన్ కి సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది.
ఇదిలా ఉంటే షారుఖ్ తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళగా అక్కడికి 8th స్టాండర్డ్ చదువుతున్న గౌరీ చిబ్బర్ అనే అమ్మాయి రావడం, ఆమె అందానికి స్టైల్ కి ఫిదా అయిన షారుఖ్ ఆ పార్టీలో డాన్స్ చేస్తూనే గౌరీ ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ ని తీసుకోవడం, అంతేకాకుండా గౌరీ తండ్రి గార్మెంట్ బిజినెస్ ని చేస్తూ ఆర్థికంగా బలంగా ఉన్నారని తెలుసుకున్నాడు. ఇక తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో తన స్టడీస్ పూర్తయ్యాక గౌరీని పెళ్లి చేసుకొని ఆమె తండ్రి కంపెనీలోనే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అనుకున్నాడు. అలా ఒక రోజు షారుఖ్ తన ప్రేమని గౌరీకి వ్యక్తపరచగా అప్పటికే షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం ఉన్న గౌరీ అందుకు ఇమ్మీడియట్ గా ఒప్పుకునింది. అలా 2 ఏళ్లు వీరిద్దరూ సీక్రెట్ గా తమ రిలేషన్ ని మెయింటైన్ చేసినప్పటికీ ఒక స్టేజ్ లో గౌరీ ఇంట్లో తెలిసి వీరిద్దరూ వేరు మతాలు కావడంతో పాటు షారుఖ్ ఖాన్ పూర్వీకులు పాకిస్తాన్ కి చెందిన వారు కావడంతో గౌరీ ఫ్యామిలీ వారు వీరి పెళ్లికి ఒప్పుకోకుండా అందరి ముందు అవమానించడంతో ఆ అవమానాన్ని సీరియస్ గా తీసుకున్న షారుఖ్ ఖాన్ తన లైఫ్ లో ఏదైనా పెద్దగా సాధించి డబ్బు సంపాదించాలని డిసైడ్ అయి తన తల్లికి చెప్పేసి ముంబైకి బయలుదేరాడు. ఇక అలా ముంబైకి వచ్చిన షారుఖ్ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ ఏ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినా న్యూ కమ్మర్ అవ్వడంతో ఇతన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. అలా రోజుకి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వడం, ఫ్యామిలీ కూడా తనపైనే డిపెండ్ అయి ఉండడంతో షారుఖ్ ఖాన్కి వేరే దారి లేక ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో ట్రై చేసేవాడు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ తల్లి అనారోగ్య బారిన పడడం, తను సంపాదించిన డబ్బు తల్లి ట్రీట్మెంట్ కి కూడా సరిపోకపోవడంతో షారుఖ్ ఖాన్ ఒక స్టేజ్ లో ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని ఢిల్లీకి వెళ్లిపోయి మంచి జాబ్ లో జాయిన్ అయి ఆ తర్వాత గౌరీని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు. ఇక ఇదే సమయంలో లేఖ టండన్ అనే డైరెక్టర్ కొత్త వారితో సీరియల్ చేస్తున్నాడని తెలుసుకున్న షారుఖ్ ఖాన్ ఫైనల్ గా తన లక్ ని సీరియల్స్ లో పరీక్షించుకోవాలని ఆ సీరియల్ ఆఫీస్ కి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా దిల్ దరియా సీరియల్లో షారుఖ్ కి చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ 1988లో స్టార్ట్ అయి కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అయినా కూడా వెనకడుగు వేయకుండా షారుఖ్ ఖాన్ సినిమాల్లో కాకుండా సీరియల్స్ లో నటించాలని ట్రై చేసేటప్పుడే రాజ్ కుమార్ కపూర్ అనే డైరెక్టర్ పౌజీ అనే సీరియల్ ని చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వడం, ఆ డైరెక్టర్ కి షారుఖ్ ఖాన్ లుక్స్ మరియు యాక్టింగ్ బాగా నచ్చి ఆ సీరియల్లో అభిమన్యు రాయ్ అనే పాత్రకి సెలెక్ట్ చేశాడు. ఇక ఈ సీరియల్ 1989లో డీడీ ఛానల్లో టెలికాస్ట్ అయి హిట్ అవ్వడంతో షారుఖ్ ఖాన్కి సీరియల్స్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా సర్కస్, క్వాబిల్ కి దునియా లాంటి సీరియల్స్ లో చేసిన తన మనసంతా సినిమాల వైపే ఉండేది. ఇక ఆ మధ్యలో షారుఖ్ ఖాన్ ఒక ఇంగ్లీష్ సీరియల్లో కూడా నటిస్తూ వచ్చిన ఆ డబ్బులతో తన తల్లికి ట్రీట్మెంట్ చేయించగా ఆమె ఆరోగ్యం మాత్రం రోజుకి క్షీణించి 1991లో మరణించడంతో షారుఖ్ ఖాన్ మానసికంగా కృంగిపోయాడు. అదే సమయంలో షారుఖ్ ఖాన్ అక్క షెహనాజ్ అటు తండ్రి మరణాన్ని, ఆ వెంటనే తల్లి మరణాన్ని తట్టుకోలేక మానసిక స్థితిని కోల్పోయింది. దీంతో అక్క పరిస్థితిని చూసిన షారుఖ్ ఇలానే ఉంటే ఉన్న ఒక్కగానొక్క అక్కని కూడా కోల్పోతానేమోనని భయపడిన షారుఖ్ ఖాన్ తన అక్కని తీసుకొని ముంబైకి వెళ్ళిపోయాడు. దీంతో ఆమెకి ట్రీట్మెంట్ చేయించి మునపటిలా చేయాలని మళ్ళీ సీరియల్స్లో యాక్ట్ చేయడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే అప్పటికే షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటిస్తూ స్మాల్ స్క్రీన్ లో పొందిన పాపులారిటీతో ప్రేక్షకులు షారుఖ్ ఖాన్ ని జూనియర్ దిలీప్ కుమార్ అని పిలవడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే గౌరీ ఇంట్లో ఆమెకు సంబంధాలని చూసిన తను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే షారుఖ్ ఖాన్ నే చేసుకుంటానని పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో అప్పటికే షారుఖ్ ఖాన్ స్మాల్ స్క్రీన్ లో మంచి గుర్తింపుని పొందుండడంతో గౌరీ ఫ్యామిలీకి కూడా వేరే దారి లేక వీరి పెళ్లికి ఒప్పుకొని 1991 అక్టోబర్ 25న హిందూ సాంప్రదాయ ప్రకారం వీరిద్దరికీ పెళ్లి జరిపించారు. ఇదిలా ఉంటే అప్పటికే షారుఖ్ ఖాన్ 20 సీరియల్స్ లో నటిస్తూ స్మాల్ స్క్రీన్ లో వచ్చిన పాపులారిటీని చూసి అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న హేమా మాలిని తను డైరెక్ట్ చేయబోయే దిల్ ఆషా నా హే అనే మూవీలో షారుఖ్ ఖాన్ కి హీరోగా ఛాన్స్ ఇవ్వగా షారుఖ్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ మూవీకి హీరోయిన్ గా దివ్య భారతిని సెలెక్ట్ చేసి మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే దివానా అనే మూవీలో అర్మాన్ కోహ్లీ అనే అతన్ని హీరోగా పెట్టి ఆ మూవీని స్టార్ట్ చేయగా కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ప్రొడక్షన్ వారితో అర్మాన్ కి గొడవలు వచ్చి ఆ మూవీ నుండి అతన్ని తీసేయడంతో ఆ మూవీలో హీరోయిన్ అయిన దివ్య భారతి హీరో ప్లేస్ లో షారుఖ్ ఖాన్ పేరుని రికమెండ్ చేయడంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్ షారుఖ్ ఖాన్ ని ఆ మూవీలో హీరోగా సెలెక్ట్ చేశారు. ఇక ఆ మూవీ రిలీజ్ అవ్వకుండానే షారుఖ్ ఖాన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగడం, సీరియల్స్ ద్వారా షారుఖ్ కి జనాల్లో ఉన్న క్రేజ్ ని చూసి చమత్కార్, రాజు బన్ గయా జెంటిల్మ్యాన్, మాయా మేమ్ సాబ్ అనే మూవీస్ కి సైన్ చేసి ఒకేసారి 5 మూవీస్ డేట్స్ ని అడ్జస్ట్ చేస్తూ అన్ని మూవీస్ ని 6 నెలల గ్యాప్ లోనే కంప్లీట్ చేశాడు. ఇక మొదటిగా దివానా అనే మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే రాజు బన్ గయా జెంటిల్మ్యాన్, మాయా మేమ్ సాబ్ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో షారుఖ్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ వెంటనే రిలీజ్ అయిన దిల్ ఆషా నా హే,
చమత్కార్ మూవీస్ ఫ్లాప్ అయిన షారూక్ ఖాన్ అప్పటికే హిందీలో ప్రామిసింగ్ హీరోగా ఎదిగి బాజీగర్ మూవీతో తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కరణ్ అర్జున్, జమానా దివానా అని చేస్తూ అప్పటి వరకు బిజీగా సాగుతున్న అతని కెరియర్ లో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీతో షారూక్ ఖాన్ ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అలా హిందీలో సీరియల్స్ నుండి సినిమాల్లో సూపర్ స్టార్ గా ఎదిగిన మొదటి వ్యక్తి షారూక్ ఖాన్ అని చెప్పొచ్చు. ఇక షారూక్ ఖాన్ గౌరీ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆర్యన్ అనే అబ్బాయి, సుహానా అనే అమ్మాయి కూడా జన్మించినప్పటికీ తనకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల షారూక్ ఖాన్ తన పిల్లలతో చిన్నప్పుడు టైం స్పెండ్ చేయలేకపోవడంతో 2013లో సరోగేసీ ద్వారా అబ్రహం అనే మూడో బిడ్డకి జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే షారూక్ ఖాన్ అక్క మానసిక స్థితి ఇప్పటికీ సరిగ్గా లేకపోవడంతో షారూక్ ఖాన్ ఆమెను చిన్నపిల్లలా చూసుకుంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే షారూక్ ఖాన్ యాక్టింగ్ మాత్రమే కాకుండా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అందులో 23 మూవీస్ కి పైగా ప్రొడ్యూస్ చేస్తూ ముంబైలో 100 కోట్ల వర్తుండే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని, కేకేఆర్ అనే ఐపీఎల్ టీంని లండన్, దుబాయ్, ముంబైలో కూడా వెంచర్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. దాంతోపాటు రోరీ అనే రెస్టారెంట్, గౌరీ ఖాన్ డిజైన్ అనే ఫర్నిచర్ షోరూమ్, గ్రాండ్ మామ్ కేఫ్ అని 50కి పైగా వేరియస్ బిజినెస్లని చేస్తూ షారూక్ ఖాన్ ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇప్పుడు 15,000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక అప్పట్లో షారూక్ ఖాన్ పేరు జూహీ చావ్లా, కాజోల్, ప్రీతి జింటాతో గట్టిగా వినిపించిన అవి ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. కానీ ప్రియాంక చోప్రాతో మాత్రం షారూక్ ఖాన్ పీకల్లోతు ప్రేమలో ఉండి వీరి రిలేషన్ కారణంగానే ఒక స్టేజ్ లో షారూక్ ఖాన్, గౌరీ ఖాన్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. కానీ సినిమా పెద్దలంతా పంచాయతీ పెట్టి ప్రియాంక చోప్రాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టించడంతో ఆ కోపంతోనే ప్రియాంక చోప్రా ఇండియా వదిలి యుఎస్ఏకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే షారూక్ ఖాన్ 1992లో తన సినిమా కెరియర్ని స్టార్ట్ చేసి 2025 వరకు 100కి పైగా సినిమాల్లో యాక్ట్ చేయగా తన నటనకు గాను 14 ఫిలింఫేర్ అవార్డ్స్ని, పద్మశ్రీ లాంటి సత్కారాలని అందుకున్నప్పటికీ నేషనల్ అవార్డు మాత్రం అందుకోలేకపోయాడు. కానీ 33 ఏళ్ల తన సినీ కెరియర్లో జవాన్ మూవీకి గాను షారూక్ ఖాన్కి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు రావడంతో ఈ అవార్డుపై షారూక్ ఖాన్ స్పందిస్తూ, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను, మీ అందరి ప్రేమాభిమానాలకి నా హృదయం ఉప్పొంగుతుంది, ఇవి జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు, నేను ఈ అవార్డుకి అర్హున్నని గుర్తించిన జ్యూరీ సభ్యులకి కృతజ్ఞతలు, జవాన్ చిత్ర బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు, నా నటనా జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగడానికి నా కుటుంబం ముఖ్య కారణం, నా భార్య పిల్లలు ఎంతో సహకరిస్తున్నారు, జాతీయ అవార్డు అంటే కేవలం విజయమే కాదు, అది మన బాధ్యతని రెట్టింపు చేస్తుంది అని చెప్పడంతో షారూక్ ఖాన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీకు షారూక్ ఖాన్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, డబ్బు చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే, అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం ఉన్నంత వరకు, మనసుని చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు. ఇది ఫోక్స్ షారూక్ ఖాన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.